మద్యానికి వ్యసనాలకు బానిసైన కన్న కొడుకు పెడుతున్న వేధింపులు భరించలేక కన్న తండ్రి కొడుకును ఐరన్ రాడ్తో తలపై బాది హత్య చేయడం జరిగిందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ 24 సంవత్సరాలు అనే వ్యక్తిని అతన్ని కన్న తండ్రి వడ్ల భాస్కర్ హత్య చేసినట్లు, కొడుకు నిఖిల్ తండ్రి భాస్కర్ మధ్య ఘర్షణలో కొడుకు నిఖిల్ తలపై తండ్రి భాస్కర్ ఇనుపరాడుతో బలంగా కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. ఇటీవల నిఖిల్ గల్ఫ్ దేశం నుండి వచ్చి నిత్యం డబ్బుల కోసం తండ్రి భాస్కర్ వేధించేవాడని వివరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సిఐ రామన్, దేవున్పల్లి ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కతోటి కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్, సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టెతోటి కొట్టారు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అన్నమాట. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్, సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ అది తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. సో అతను ఈరోజు కస్టడీలో ఏ జాబ్ చేయకుండా కంటిన్యూస్గా తాగడం అదంతా. ఇతన్ని ఇన్ఫ్యాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి. బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెనక్కి వచ్చాడు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు, తిట్టేవాడు, అదంతా చేసేవాడు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకుని చంపాడు. డ్రగ్స్ కింద తాగుడు బాగా.